నాన్న శ్లోకం? కావ్యకంఠ గణపతి ముని గారు రాసిన ఉమా సహస్రంలో నుంచి ఒక శ్లోకం సార్. నిఖిలేషు ప్రవహంతీం నిరుపాధి విమర్శయోగ దృశ్యోర్మిం అజరాం అజాం అమేయాం కామపి వందే మహాశక్తిం. అన్నింటి యందు ఎడతెగక ప్రవహించుచు దేశకాల భౌతిక పరిమితులు లేని ఇంకా ముసలితనం పుట్టుక లెక్కింపనలవి కాని అనిర్వచనీయమైన మహాశక్తికి నమస్కరిస్తున్నాను అన్నది తాత్పర్యం సార్. భర్తృహరి నీతి శతకంలో 8వ శ్లోకం చదువుతున్నాం మనం. యదా కించిజ్ఞోహం గజ ఇవ మదాంధః సమభవం తదా సర్వజ్ఞోస్మీత్యభవదవలిప్తం మమ మనః యదా కించిత్ కించిత్ బుధజన సకాశాదం అవగతం తదా మూర్ఖోస్మీతి జ్వర ఇవ మదో మే వ్యపగతః. బాగా చదువు, బాగా ప్రయత్నం చేసాం. యదా కించిజ్ఞోహం గజ ఇవ మదాంధః సమభవం అంటే యదా కించిజ్ఞోహం అంటే ఇక్కడ ఎస్లా కనపడుతూ ఉన్నది, చూసారా మీరు? దీన్ని సాంస్క్రిట్ లాంగ్వేజ్ లో అవగ్రహం అని అంటారు. దీని పేరు ఇది ఎందుకు పెడతారు అని అంటే, ఇక్కడ ఈ కించిజ్ఞో అని ఉంది కదా, ఈ ఓకారం విసర్గ యొక్క రూపం. అంటే ఇది కించిజ్ఞ అని అన్నమాట. కించిజ్ఞ ఇక్కడ అహం అనే మాట రావాలి. కలిపి రాయడానికి ఏం చేస్తారంటే, అక్కడ అకారం లోపం జరుగుతోంది అని చూపించటానికి ఈ ఎస్ అనే దాన్ని రాస్తారు. దీని పేరు అవగ్రహము అని అంటాం అనమాట. ఇక్కడ ఈ అవగ్రహం పెట్టారు అంటే ఈ తరువాత అక్షరానికి ముందు ఆ చేర్చుకోమని అర్థం. ఈ అవగ్రహం హం అంటే అహం అని అర్థం అనమాట. ఇది కించిజ్ఞో, ఈ ఓకారం విసర్గ యొక్క రూపం. అంటే కించిజ్ఞ, ఇదొక్కటి మీకు కొత్తగా ఇందులో ఒక కొత్త పాఠం చెప్పాను నేను మీకు. మిగతాదంతా ఓన్లీ పదవిభజన చేసుకోవడమే. ఇప్పుడు చూడండి, యదా కించిజ్ఞ, కించిజ్ఞ అనే దాన్ని విడదీసుకుంటే కించిత్ జ్ఞ. ఇప్పుడు అర్థమైపోయిందా? జ్ఞ అంటే ఏమిటి చెప్పాను నేను. జ్ఞ అనేది నౌన్ ఫార్మ్. జ్ఞ అంటే నాలెడ్జ్, జ్ఞానం. జ్ఞ అంటే జ్ఞాని, నాలెడ్జబుల్ పర్సన్ అని. కించిజ్ఞ, కించిత్ అంటే మనం కొంచెం కొంచెం అనే మనకు తెలిసిన మాట కదా అది. కించిత్తు అని అంటాం కదా తెలుగులో కూడా. ఆ కించిత్ ఇదే. కించిత్ జ్ఞ అహం గజైవ మదాంధ సమభవం. అంటే దీని అర్థం ఏంటంటే, యదా ఎప్పుడైతే నేను ఏ విధంగానైతే కించిత్ జ్ఞ అహం, నేను కించిత్ జ్ఞ కొద్దిగా జ్ఞానవంతున్నో, నాకున్న జ్ఞానం పెద్ద ఎక్కువేం కాదు, ఏదో కొంచెం ఉంది, కొంచెం జ్ఞానవంతున్నో, అప్పుడు గజైవ అంటే ఏనుగులాగా, ఏనుగు వలె, ఇవ అంటే వలె అని అర్థం అనమాట. అప్పుడు ఏనుగులాగా మదాంధ సమభవం, నాకు మదంతో అంత పొగరుబోతుగా ఉండేవాడిని నేను. ఇది చాలా తెలివైన వాడిని అని అనమాట వాడి ఉద్దేశంలో, వాడుకున్న కాస్త జ్ఞానానికి. అంతేకాకుండా తదా అప్పుడు ఇంకా అనిపించేది ఏమిటంటే, సర్వజ్ఞోస్మిత్యభవదవలిప్తం అంటే సర్వజ్ఞ, మళ్ళీ ఇక్కడ ఆ పెట్టుకోమని అర్థం. సర్వజ్ఞ ఓకారం అంటే విసర్గ యొక్క రూపం కనుక సర్వజ్ఞ అర్థమైపోయింది కదా. అస్మి, అస్మి అంటే మనకి తెలిసింది కదా మీకు, ఉత్తమ పురుషులో ఏకవచన క్రియారూపం ప్రజెంట్ టెన్స్ లో, వర్తమాన కాలంలో. అస్మి ఇతి అభవత్ అవలిప్తం మమ మనః. అప్పుడు మమ మనః, మమ అంటే మై, మనః అంటే మై మనస్సు, నా మనస్సులో అప్పుడు అంటే కొంచెం జ్ఞానం ఉన్నప్పుడు, తదా నా మనస్సులో సర్వజ్ఞ అస్మి, నేను సర్వం తెలిసిన వాణ్ణి అనేది, ఇది అని ఈ అభిప్రాయము, అవలిప్తం అంటే మంచి యారగెన్స్ తో కూడి అభవత్ ఉండేది. కొంచెం జ్ఞానం ఉన్నప్పుడు నాకు ఏనుగులాగా మదంతో నేను చాలా గొప్పవాడిని అనుకుని, నేను అన్నీ తెలిసిన వాడిని, సర్వజ్ఞుణ్ణి అనేటటువంటి యారగెన్స్ తో నా మనస్సు ఉండేటటువంటిది. యదా ఎప్పుడైతే, ఏ విధంగానైతే కించిత్ కించిత్, ఇక్కడ చూడండి కించిత్ కించిద బుధజన సకాశాత్ అవగతం అంటే ఇదేమిటంటే, యదా కించిత్ కించిత్ కొంచెం కొంచెం, కించిత్ కించిత్ అంటే కొంచెం కొంచెం, కించిత్ కించిత్
బుధజన అంటే ఎడ్యుకేటెడ్ పర్సన్స్, పండితులు అని అర్థం. బుధజనులు, బుధ అంటే బుద్ధిమంతులు, బుధజనులు పండితులు. సకాశాత్ అంటే సమీపంలో, నియర్ అని అర్థం. సకాశాత్ నియర్ పండితాహ అని అర్థం అనమాట. అవగతం అర్థమవుతూ వచ్చింది. ఏమని అంటే యదా బుధజన సకాశాత్, ఎప్పుడైతే నేను కొంచెం జ్ఞానుల మధ్యలో, జ్ఞానులకి సమీపంలో కొంచెం కొంచెం కించిత్ అవగతం నేర్చుకుంటూ వచ్చానో, తెలుసుకుంటూ వచ్చానో, తదా అప్పుడు మూర్ఖ అస్మి ఇది. ఇక్కడ మళ్ళీ పెట్టుకోవాలని అర్థం అనమాట. మూర్ఖు అంటే మూర్ఖ అస్మి, నేను మూర్ఖుణ్ణి అన్న విషయం నాకు అర్థమైంది. అస్మి ఇది ఇది మదహ మే. మదో అంటే మదహ, మదం అంటే నా పొగరబోత్తనం. మే అంటే మై మదహ, నా పొగరబోత్తనం. జ్వర ఇవ, ఒక జ్వరం పోయినట్టుగాను, వ్యపగత డిసపియర్డ్, మాయమైపోయింది. అంటే ఇక్కడ చెప్పేది ఏమిటంటే, మనం ఎప్పుడూ కూడా పండితులకు దగ్గరగా ఉంటే మనం ఏమిటో మనకు అర్థమవుతుంది, మనని మనం తెలుసుకుంటాం. అంతకుముందు పండితుల దగ్గరికి వెళ్లకుండా, అంటే సజ్జన సాంగత్యం లేనప్పుడు, బుధజన సామీప్యం లేనప్పుడు ఏం జరుగుతుందంటే, మనకున్న జ్ఞానమే మహాజ్ఞానం అని ఒక ఏనుగు లాంటి మనకి పొగరు కొట్టుతుంది, మనకి ఒక పొగరు వచ్చేస్తుంది. మనకి ఆ పొగరు వచ్చేసి మనంత గొప్పవాడు ఎవడు లేడు అని మనం మనసులో మన గురించి మనమే చాలా గొప్పగా అనుకుంటూ ఉంటాం. అయితే ఎప్పుడైతే మనం బుధజన సమీపంలోకి వెళ్ళి కొంచెం కొంచెం నేర్చుకోవడం ప్రారంభమవుతుందో అప్పుడు అర్థమవుతుంది, అయ్యో నేను మూర్ఖుణ్ణి కదా అని. అప్పుడు మనకి పట్టినటువంటి ఆ పొగరబోతనం అంతా కూడా జ్వరం దులపరించుకుపోయినట్లుగా ఒక్కసారిగా అది మాయమైపోతుంది అని అర్థం. ఇక్కడ అహం అంటే ఎవరో తెలుసా మీకు? అహం అంటే ఇక్కడ నేను అని రాస్తున్నాడు కదా, అంటే ఎవరు? అహంకారం. అహం అంటే అహంకారం కాదు, అహం అంటే నేను, ఉత్తమ పురుష ఏకవచనం. నేను అని ఏమిటంటే, ఇక్కడ నేను అనేది అది ఇక్కడ కవి తనని ఊహించుకొని రాస్తున్నాడు అనమాట. మనం చదువుతున్నాం అనుకోండి, అది మనం అని అర్థం. నిన్న చూసింది ఒక్కసారి గుర్తు చేసుకుందాం మనం. భవాన్ అనే శబ్దము, భవతి అనే శబ్దం. భవాన్ అంటే త్వం అనే దానికి గౌరవవాచకంలో పుల్లింగ రూపం భవాన్ అవుతుంది, స్త్రీలింగ రూపం భవతి అవుతుంది. ఈ భవాన్ అనే దానికి ఏకవచన, ద్వివచన, బహువచన రూపాలు భవాన్, భవంతౌ, భవంతః అంటే మీరు, మీరిద్దరు, మీరందరూ అని అర్థం. ఇది మనం చూసాం మనం. అదే స్త్రీలింగంలో భవతి అని అంటాం దాన్ని. భవతికి ఏకద్విబహువచనాల్లో భవతి, భవత్యౌ, భవత్యః అని వస్తుంది అనమాట. భవతి, భవత్య. ఇప్పుడు భవతి అనేది ఎప్పుడు స్త్రీలింగ శబ్దం కనుక అది ఈకారాంతమో ఆకారాంతమో సామాన్యంగా అవుతుంది కనుక ఇది ఈకారాంత శబ్దమే అయింది. ఈకారాంత శబ్దానికి ద్వివచనంలో బహువచనంలో ఏమొస్తాయి? యౌ, యః, అదే వచ్చింది అంతే. భవతి, భవత్యౌ, భవత్యః అనే వచ్చింది అనమాట. ఈ భవతి, భవత్యౌ, భవత్యః మనం భవాన్, భవంతౌ, భవంతః చూసినట్లే దీన్ని చదవాలి. అంటే ఇక్కడ భవతి అని అంటే ఒక టీచర్, ఒక ఆవిడ ఉంది కనుక భవతి అని అడ్రస్ చేస్తున్నాడు. ఇక్కడ ఇద్దరు టీచర్స్ ఉన్నారు కనుక భవత్యౌ అని చెప్తున్నాడు. ఇక్కడ మోర్ దాన్ 2 ఉన్నారు కనుక భవత్యః అని అన్నాడు. ఈవిడ అధ్యాపకురాలు అంటే అధ్యాపిక అన్నమాట. ఒక ఆవిడ ఉంది కనుక భవతి, అధ్యాపిక. ఇద్దరు ఉన్నారు కనుక భవతి, భవత్యౌ, భవత్యః. అధ్యాపిక అంటే ఆకారాంత స్త్రీలింగ శబ్దం కనుక అధ్యాపిక, అధ్యాపికే, అధ్యాపికాః. ఆ, ఏ, ఆహ ఇది ఆకారాంత స్త్రీలింగ శబ్దానికి ఏకద్విబహువచనాల్లో వచ్చే రూపాలు. అదే ఈకారాంతం అయితే ఈ, యౌ, యః. అధ్యాపిక, అధ్యాపికే, అధ్యాపికాః. భవతి, అధ్యాపిక ఏకవచనం. భవత్యౌ, అధ్యాపికే ద్వివచనం. భవత్యః, అధ్యాపికాః బహువచనం. అలాగే ఇక్కడ వెర్బ్తో దాన్ని మ్యాచ్ చేయడానికి వచ్చినప్పుడు భవతి, అస్తి. నేనేం చెప్పాను? భవాన్, భవతీలు కూడా ప్రథమ పురుషంలోకి వస్తాయి కనుక ఇది మీరు అంటున్నాం కదా అని మధ్యమ పురుష అని అనుకోకూడదు. ఈ భవాన్, భవతి శబ్దాలు ప్రథమ పురుషంలో ఉంటాయి కనుక భవతి వచ్చినప్పుడు క్రియారూపం అస్తి అని వస్తుంది. అస్థికి ఏకద్విబహువచన రూపాలు ఏమిటి? అస్తి, స్థః, సంతి. అంచేత భవతి అస్తి, భవత్యౌ స్థః,
భవత్యః సంతి అని వస్తుంది. దీన్ని అధ్యాపకురాలు అనే దాంతో కలిపి చెప్పాలంటే భవతి అధ్యాపిక అస్తి, భవత్యౌ అధ్యాపికే స్తః, భవత్యః అధ్యాపికాః సంతి అని వస్తాయి అన్నమాట. ఈ విధంగా మనం రూపాలు స్త్రీలింగంలో చెప్పాల్సి వస్తుంది. భవతి ప్రాచార్య అస్తి, భవత్యౌ ప్రాచార్య కొంచెం పొడుగ్గా అనాలి, ప్రాచార్య అనకూడదు. ప్రాచార్య స్తః. ఆకారాంత స్త్రీలింగ శబ్దం ఇది. అది ప్రాచార్య అనేది పుల్లింగ శబ్దం అవుతుంది. రెండు శబ్దాలు ఉంటాయి, అందుకే కొంచెం ప్రాచార్య అంటే విసర్గతో కలిపి పలికినట్టే లెక్క పుల్లింగ శబ్దం అవుతుంది. అది ప్రాచార్య అంటే స్త్రీలింగ శబ్దం. ప్రాచార్య అంటే అర్థం ఏమిటి? ప్రిన్సిపాల్. భవతి ప్రాచార్య అస్తి, భవత్యౌ ప్రాచార్య స్తః, భవత్యః ఇది స్తః, భవత్యౌ ప్రాచార్య స్తః. ప్రాచార్యే ఆకారాంత స్త్రీలింగ శబ్దం కనుక ఆ ఏ ఆహ అని రావాలి. అంచేత ప్రాచార్య ప్రాచార్యే ప్రాచార్యాః. అది మళ్ళీ చదువు ఇప్పుడు. భవతి ప్రాచార్య అస్తి, భవత్యౌ ప్రాచార్యే స్తః, భవత్యః ప్రాచార్యా సంతి. ప్రాచార్యాః సంతి విసర్గ పలకాలి. ప్రాచార్యాః సంతి. రైట్. ఇది భవతి ఉత్తమ అస్తి, భవత్యౌ ఉత్తమే స్తః, భవత్యః ఉత్తమాః సంతి. వండర్ఫుల్. భవతి చతురా అస్తి, భవత్యౌ చతురే స్తః, భవత్యః చతురాః సంతి. ఈకారాంత స్త్రీలింగం నర్తకి. భవతి నర్తకి అస్తి, భవత్యౌ నర్తక్యౌ స్తః, భవత్యః నర్తక్యః సంతి. వండర్ఫుల్. నర్తక్యః సంతి. కరెక్ట్. భవతి గృహిణీ అస్తి, భవత్యౌ గృహిణ్యౌ స్తః, భవత్యః గృహిణ్యః సంతి. వండర్ఫుల్. భవతి పూజ్య అస్తి, భవత్యౌ పూజ్యే స్తః, భవత్యః పూజ్యాః సంతి. ఇక్కడ చూడండి, ఇప్పుడు అస్థి స్తః సంతి అంటే పైవన్నీ భవతి రూపాలే చదివాం కనుక అవన్నీ కూడా ప్రథమ పురుషంలో ఉన్నవే చదివాం మనము. ఇప్పుడు ఇక్కడ జంబుల్ చేశాడు. ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష క్రియారూపాలని ఇక్కడ ఉండేటటువంటి వాక్యాలని సందర్భాన్ని బట్టి ఇవి పెట్టాలి. అస్థి స్తః సంతి, అసి స్తః స్థ, అస్మి స్వహ స్మః అంటే మనకు ప్రథమ పురుషంలో అస్థి స్తః సంతి ఏకవచన ద్వివచన బహువచనాలు, మధ్యమ పురుషంలో అసి స్థః స్థ, అలాగే ఉత్తమ పురుషంలో అస్మి స్వహ స్మః ఏకవచన ద్వివచన బహువచన రూపాలు. భవాన్ అస్తి, భవంతౌ స్తః, భవంతః సంతి. భవాన్ అధ్యాపకः అస్తి, భవంతౌ అధ్యాపకౌ స్తః, భవంతః అధ్యాపకాः సంతి. భవతి అధ్యాపికా అస్తి, భవత్యౌ అధ్యాపికే స్తః, భవత్యః అధ్యాపికాः సంతి. ఇంకొకటి కూడా చదువు. భవంతౌ వైద్యౌ స్తః, భవాన్ వైద్యः అస్తి, భవాన్ అస్తి. భవంతౌ స్తః, భవంతః సంతి, భవంతః వైద్యాः సంతి. భవత్యః గృహిణ్యా సంతి. ఇక్కడ విసర్గ కనిపించట్లేదా? భవత్యః
గృహిణ్యः సంతి. ఆ విసర్గ పలకాలు గృహిణ్య అని ఊరుకున్నారు మీరు, కాదు. ఓకే. భవత్యః గృహిణ్యః సంతి. భవతి గృహిణీ అస్తి. భవత్యౌ గృహిణ్యౌ స్తః. కరెక్ట్. భవత్యౌ స్తః. భవత్యః సంతి. భవతి అస్తి. వెరీ గుడ్. ఇంకొకటి చదవండి. భవాన్ అస్తి. భవంతౌ స్తః. భవంతః సంతి. త్వం అసి. ఎస్. యువాం స్తః. యూయం స్థ. భవాన్ వైద్యః అస్తి. భవతి వైద్యా అస్తి. భవంతౌ అధ్యాపకౌ స్తః. వెరీ గుడ్. త్వం ఛాత్రః అసి. త్వం బాలికా అస్తి. త్వమే కదా ఉంది. అసి. త్వం బాలికా అసి. యువాం ఛాత్రౌ స్తః. అంటే కొంచెం గట్టిగా పలకండి. మీరు స్తః అంటే ప్రథమ పురుషంలో స్తః ఉంటుంది, ఇక్కడ స్థః ఉంటుంది. కొంచెం ఆ థాని ఒత్తి పలకాలి, వినపడాలి అది. యువాం ఛాత్రౌ స్థః. స్తః. స్థః ఆ రెండో థ రావాలి ఇక్కడ. అది ఇక్కడ భవంతౌ అన్న దగ్గర ఇక్కడ స్థః, ఇది ఉత్తిత, ఇది స్థః, ఇది మధ్యమ పురుష కనుక అది తేడా. అంటే మీకు అర్థమైంది, నాకు తెలుసును ఉచ్చారణ. అది మనకి ఎదురువాడికి అర్థం అవ్వాలి, మనం కరెక్ట్ చెప్తున్నామని. అది ఇంకొకటి చదవండి. భవంత్యౌ భగిన్యౌ స్తః. భవత్యౌ కాదు ఇక్కడ, భవత్యౌ. భవత్యౌ భగిన్యౌ స్తః. కరెక్ట్. భవతి జననీ అస్తి. భవంతః ఛాత్రాः సంతి. భవంతః అధ్యాపకాः సంతి. భవత్యః అధ్యాపికాः సంతి. భవత్యౌ అధ్యాపికే స్తః. భవతి అధ్యాపికా అస్తి. భవాన్ అధ్యాపకः అస్తి. భవంతౌ అధ్యాపకౌ స్తః. ఇయం స్థ. యువాం ఛాత్రౌ స్తః. ఇక్కడ ఉంది, భవాన్ ఉంది. భవాన్ అస్తి. భవత్యః అధ్యాపికా సంతి. ఏంటి మళ్ళీ చదవండి. భవత్యః అధ్యాపికాः సంతి. అధ్యాపికాః సంతి. యువాం ఛాత్రౌ స్తః. యూయం ఛాత్రాः స్తః. కరెక్ట్. త్వం ఛాత్రా అసి. గుడ్. యూయం శిష్యాः స్తః. త్వం ఛాత్రా అసి. ఏంటి మళ్ళీ చదవండి. త్వం ఛాత్రః అసి. ఆవాం మిత్రే స్వః. యూయం మిత్రాణి స్తః. వయం ఛాత్రాः స్మః. అహం అధ్యాపికా అస్మి. వండర్ఫుల్ గా చెప్పారు. మిత్రాణి అనే దాని 3 రూపాలు నాకు చెప్పండి. మిత్రాణి అంటే బహువచన రూపం కదా, ఇది ఏకద్వివచనాలు ఎలా ఉంటే చెప్పండి. మిత్రం, మిత్రే, మిత్రాణి. మిత్రం అంటే ఏమిటి అర్థం? స్నేహితుడు. అది నపుంసకలింగ శబ్దం. కానీ నపుంసకలింగ శబ్దంలో పుల్లింగ శబ్దం మిత్రహ అని కదా ఉండాలి కదా. సపోజ్ మిత్రహ అనే శబ్దం ఉందనుకోండి, దాని 3 రూపాయలు ఏముంటాయి? మిత్రః, మిత్రౌ, మిత్రాః. అప్పుడు ఏమిటి అర్థం? ఏమిటి దానికి మిత్రహ అనే శబ్దానికి? స్నేహితుడు అని వస్తుంది. విశేషం ఏంటంటే సంస్కృత భాషలో అక్కడక్కడ కొన్ని తెలియాలి, అందుకనే ఇది మీకు చెప్పాను నేను. మిత్ర మిత్ర అనేది ఇక్కడ రూట్ వర్డ్. మిత్ర అనే దాని నుంచి మిత్రం అనే నపుంసకలింగ శబ్దం వచ్చింది, మిత్రహ అనే పుల్లింగ శబ్దం వచ్చింది. మిత్రం అనే నపుంసకలింగ శబ్దానికి అర్థం స్నేహితుడు అని. మిత్రం, మిత్రే, మిత్రాణి. స్నేహితుడు, ఇద్దరు స్నేహితులు, చాలా మంది స్నేహితులు. మిత్రహ ఏమండి ఏమంటారు?
మళ్ళీ చెప్పండి. మిత్రం అన్నప్పుడు స్త్రీలింగం కావచ్చు, పుంలింగం కావచ్చు, ఇద్దరు స్నేహితులు. అది కరెక్ట్, స్నేహితుడు. బాగా చెప్పారు. అందుకని మరి మిత్రహ అన్నప్పుడు ఏమిటి అర్థం ఏమిటంటే స్నేహితుడు అని అర్థం కాదు. మిత్రహ జెండర్ అంటే స్పెసిఫిక్ కాదు. సూర్యుడు సన్, సూర్యుని ఆహా. ఒక్కడనే మిత్రహ అని మిత్రం. అంటారు. మిత్ర. సో మీ మిత్ర శబ్దాన్ని పుల్లింగంలో వాడితే సూర్యుడు SUN సన్ అని అర్థం. అంటే అక్కడ మిత్రహ మిత్రో, నేను చెప్పేటప్పుడు కొంచెం మిత్రాహ అంటే సూర్యుడు, ఇద్దరు సూర్యులు, చాలా మంది సూర్యుడు అని అర్థం. అది అంచేత మిత్రహ అనే శబ్దానికి స్నేహితుడు అని అర్థం రాదు, సూర్యుడు అని అర్థం. మిత్రం అని ఆ మిత్ర శబ్దాన్ని నపుంసకలింగంలో వాడితే స్నేహితుడు అని అర్థం. గుర్తుపెట్టుకోండి. వచ్చింది కనుక ఇక్కడ మనకు కనబడింది కనుక మీకు చిన్న ఎక్స్ప్లెనేషన్ చెప్పాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, భవాన్ అస్తే, భవంతౌ స్తః, భవంతః సంతి. అలాగే భవాన్ అది సేమ్ అదే కదా, ఇంకా సేమ్ పైన ఉంది. భవాన్ భవంతౌ భవంతః అంటే పుల్లింగంలో ఏక ద్వి బహువచన శబ్దాలు. ఇప్పుడు ఇక్కడ చూడండి, భవాన్ అధ్యాపక అస్తి, భవాన్ భవంతౌ భవంతః, అధ్యాపక అధ్యాపకౌ అధ్యాపకాః, అస్తి స్తః సంతి. చూడండి, వరుసలో అన్ని ఒకే వచనంలో ఒకే లింగంలో ఉన్నాయి. అఫ్ కోర్స్ ఒకే విభక్తిలో కూడా ఉన్నాయి, అన్ని ప్రథమ విభక్తిలో చదువుతున్నాం కనుక. అలాగే ఈ అస్థి స్తః సంతివి మనం చదువుతున్నాం, అన్ని కూడా ఇవి ప్రజెంట్ టెన్స్ లో చదువుతున్నాం, వర్తమాన కాలంలో చదువుతున్నాం. అందుకని భవాన్ పాఠయతి, భవాన్ అధ్యాపక అస్తి. ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు అనుకోండి, నన్ను ఏమంటారు? భవాన్ అధ్యాపక అస్తి, భవాన్ పాఠయతి అంటే మీరు అధ్యాపకుడు అయి ఉన్నాడు అని అర్థం. అది అనక్కర్లేదు కదా, మీరు అధ్యాపకుడు. భవాన్ పాఠయతి మీరు చదివిస్తున్నారు, పాఠయతి అంటే చదివించడం, పఠతి అంటే చదవటం చదివించటం. గురుః పాఠయతి, శిష్యః పఠతి, ఇది తేడా. భవాన్ పాఠయతి. దీని ద్వివచనంలో చెప్పాల్సి వస్తే భవంతౌ అధ్యాపకౌ స్తః, భవంతౌ ఇక్కడ మళ్ళీ పాఠయతి, మళ్ళీ తీతః అంతి, అవి మారవు. పాఠయతి, భవంతౌ పాఠయతః, భవంతః పాఠయంతి. ఇలాగే భవాన్ ఈశ్వరః అస్తి, ఇక్కడ ఏమొస్తుందండి? భవాన్ ఈశ్వరః అస్తి, భవంత్యో ఈశ్వరౌ కాదు, భవంతౌ. భవంతౌ ఈశ్వరౌ స్తః, భవంత్యః ఈశ్వరాః సంతి. భవంత్యః కాదు, యాలు రావు పుల్లింగంలో. భవంతౌ భవంతః అంటే భవంత్యౌ భవంత్యః కాదు, భవంతౌ భవంతః, భవాన్ భవంతౌ భవంతః. భవాన్ ఈశ్వరః అస్తి, భవంతౌ ఈశ్వరౌ స్తః, భవంతః ఈశ్వరాః సంతి. భవాన్ రక్షతి, భవంతౌ రక్షతః, భవంతః రక్ష్యంతి. రక్ష్యంతి ఎందుకు? రక్షతి రక్షతః రక్షంతి. రక్ష అనేది ధాతువు, రక్షించి రక్షతి అంటే నువ్వు మమ్మల్ని కాపాడతావు అని అర్థం అన్నమాట. భవాన్ నారదః అస్తి, భవంతౌ నారదౌ స్తః, భవంతః నారదాః సంతి. భవాన్ విచరతి, కరెక్టేనా? భవాన్ విచరతి, భవంతౌ విచరతాః, భవంతః విచరంతి. అంతే, కరెక్ట్, బాగా చదివారు. ఇప్పుడు చెర్ర అనే ధాతువు ఇది, చెర్రలో నుంచి చరతి అని వెర్బ్ వస్తుంది. చరతి అంటే తిరగడం, విచరతి అంటే విశేషించి తిరగడం, అదే పనిగా తిరుగుతూ ఉంటామని నారదుడు చేసే పని అదే కదా. అందుకని విచరతి విచరతః విచరంతి అని అర్థం అనమాట. ఈ వి అనేదాన్ని ఉపసర్గ అని అంటాం మనం.